దీన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునే నీచాతి నీచమైన వ్యక్తి. కాదు గౌతు మేడం, శిరీష ఇప్పుడు ఒకటి పిల్లని చాలా క్లియర్గా విజువల్స్ బయటకు వచ్చాయి. ఆయనే అక్కడ ఉన్నారు, ఆ బైక్ మీద వెళ్తున్నారు అనేది తెలుసు, ఆధారాలు కూడా ఉన్నాయి. ఉన్న తర్వాత మీరు కేసు పెట్టించేది ఏముంది, మీరు ఇరికించేది ఏముంది అందులో? ఆ కేసులో చాలా స్పష్టంగా ఉంది కదా. ఇక ఆ మాత్రం అర్థం చేసుకోరనుకుంటున్నారా? వారు ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు యాక్సిడెంట్ చేసి హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోయారు, ఆయన తప్పించే ప్రయత్నం చేశారు సిదిరి అప్పలరాజు గారు అనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత వారే తీసుకొచ్చి అప్పగించారని చెప్తున్నారు కదా. నవీన్ గారు, ఇక్కడ మరి ప్రజలేమనుకుంటారో తప్పు ఎవరు వాళ్ళకి చేసినట్టు? వారి కొడుకు ప్లేస్లో ఇంకొకరిని పెడదాం అనుకున్నారు. అది ఆయనకు తెలీదా? వారికి కూడా తెలుసు కదా, ప్రజలకు కూడా తెలుసు కదా. ప్రజలేమనుకుంటున్నారో వైసీపీ నాయకులకు అనవసరం అండి. ఇక్కడ ఈయనకే కాదు, అక్కడ జగన్ రెడ్డి కూడా ఇదే కదా స్ట్రాటజీ కదా. 24 గంటలు బురద పుయ్యడమే చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ. నమ్మిన వాళ్ళు 1% ఉన్నా వాళ్ళకి చాలు. మీరు అన్నట్టు అప్పలరాజు కొడుకుని యాక్సిడెంట్ చేయమన్నది మనం కాదు, యాక్సిడెంట్ చేశాక వాళ్ళ నాన్నగారిని తప్పించమనడం మనం కాదు. ఈ రోజు తప్పించినందుకు, వేరే వాడిని పెట్టినందుకు నిజంగా ఒక 24 గంటల 48 గంటలు ప్రజలు కూడా అది ఎవరో చేశారు, అయిపోయింది. అక్కడికి అందరూ మర్చిపోయి మాట్లాడాం. ఎప్పుడు ఈ రోజు మాట్లాడుకుంటున్నారు? ఎవరో ఒక లారీ డ్రైవర్ చూసి సోషల్ మీడియాలో కొంతమంది చూసిన వాళ్ళు తప్పు చేసింది ఒకరు, లోపల పెట్టింది ఒకరు అనేది చూసి పోలీసులకి డౌట్ వచ్చి మొత్తం బయటకు లాగితే కథంతా బయటపడింది. ఈ రోజు అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసింది అవునా కాదా, నిజమా కాదా ప్రజలందరికీ తెలుసు. ఆ యాక్సిడెంట్ చేసిందని అప్పలరాజు తప్పించడానికి ఊరు దాటించిన సంగతి ప్రజలకు తెలుసు. ఊరు దాటించడంతో పాటు ఇంకొక అమాయకుడిని అందులో ఇరికించిన సంగతి ప్రజలకు తెలుసు. అయినా ఎక్కడ సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా ఇందులో కూడా రాజకీయం దోసి ఏదో ఒకటి సానుభూతి పొందాలని ఈ రోజు నిన్న మధ్యాహ్నం నుండి అదే పిల్లల్ని ఇరికించేసింది గౌతు శిరీష అట. అంటే దేనికి సిగ్గుపడడు, కాదండి తన అధికారానికి మేడం. ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు వారి కుమారుడు యాక్సిడెంట్ చేసినప్పుడు, హిట్ అండ్ రన్గా వెళ్ళిపోయినప్పుడు తీసుకొచ్చి ఆయన అప్పగిస్తే అయిపోయే కేసుకి ఆయనే వారి కుమారుడిని తప్పించడం కోసం ఇంకొకరిని పెట్టి వారే కదా ఇరికించింది. వారి కుమారుడికి ప్లస్ వేరే వ్యక్తిని పెట్టారు. ఇప్పుడు ఇద్దరిని బలి చేసింది ఆయనే కదా. అదే క్షణం తప్పించుకోకుండా ఉండి ఇలా కాదు మనం వెళ్ళాలి మాట్లాడాలని చెప్పి మాట్లాడి ఉంటే నోటీస్, అదే నోటీస్ వారి కొడుకు ఇచ్చి పంపించేవారు కదా. ఇప్పుడు ఆయనే కదా ఇద్దరిని ఇరికించింది. అదే నవీన్ గారు, అంటే అదేదో అంటారు చూడండి, బ్యాడ్ టైం వస్తే ఇలాంటి ఆలోచనలు వస్తాయని. ఈ యాక్సిడెంట్ జరిగిన రోజు సాయంత్రం పలాసలో హైవేలో ఒక లారీ డ్రైవరు ఒక స్కూటర్ ని హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి టోల్ గేట్ దగ్గర ఆపారు, లారీ డ్రైవర్ ని తీసుకొచ్చారు, ఆయన మీద కేసు పెట్టారు. వాళ్ళ ఓనర్ వచ్చారు, చేయాల్సిన ఫార్మాలిటీలు చేసి కేసు ఉంది, ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళని వదిలేశారు కదా. అలాగే ఎవరైతే నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకొచ్చిన అమాయకుడిని కూడా స్టేషన్ బయలు ఇచ్చి వదిలేశారు కదా. అప్పలరాజు గారు ఎందుకు ఆలోచించలేదు? దీన్నే అంటారు కర్మ రిటర్న్స్ అని. నోటికొచ్చినట్టు ప్రతి సంఘటన రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాల మీద లేనివి ఉన్నవి నమ్మిన సోషల్ మీడియా, తన చేతిలో ఉన్న సోషల్ మీడియాలు, ఫేక్ అకౌంట్స్, ఫేక్ ఛానల్స్, ఫేక్ పేపర్లను పెట్టి ఎలా రాసిన వాడికి ఈ రోజు తను చేసిన తప్పు నిజంగా బుర్ర ఉన్న ఎవరికైనా, పలాసలో ఉన్న ప్రజలు కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ, ఈ రోజు అప్పలరాజు గారి కొడుకు ఆ విధంగా ఇరుక్కోవడానికి కారణం నన్ అదర్ దెన్ హిజ్ ఓన్ ఫాదర్ అప్పలరాజే. ఎవరికైనా డౌటా అండి? ఇంకా కొడుకుని తీసుకొచ్చి సార్ యాక్సిడెంట్ అయిపోయింది, పిల్లాడు తెలిసి చేశాడు, ఎవరు తెలిసి చేయరు, పిల్లాడు యాక్సిడెంట్ చేసేసాడు, ఇది తప్పు అంటే ఆ పక్క అబ్బాయి మీద ఎలాగైతే స్టేషన్ బెయిల్ రాసి ఆ అబ్బాయిని ఇంటికి పంపించేసేవారు. తర్వాత మీరేది రాజీ చేసుకుంటారో, అవతల వాళ్ళకి లంచాలు ఇస్తారో, అదాలత్లో కొట్టించుకుంటారో, సింపుల్ గా తెలిపోయేదాన్ని అతి తెలివిగా ఆలోచించి దీన్ని ఏ విధంగా చేయాలో ఆలోచించి ఒక పిల్లాడిని, అమాయకుడిని అక్కడ బుక్ చేసి ఏం చెప్పాడో, సొంత కొడుకుని ఊరు దాటించి 48 గంటలు కేసును తారుమారు చేయాలని చూసి ఈ రోజు అప్పలరాజు గాని, అప్పలరాజు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ గాని, రాష్ట్రంలోని పలాసలోని ఏదో అయిపోయిందని ఉదయం నుంచి సోషల్ మీడియా తప్పు వార్తలు పెడుతున్న ప్రతి సోషల్ మీడియాకి గాని ప్రతి ఒక్కరి అర్థం చేసుకోవాల్సింది, సొంత కొడుకుని ఈ రోజు ఇరికించి జైల్లో దాకా తీసుకొచ్చింది సొంత తండ్రి అప్పలరాజే. తను చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రోజు అనవసరంగా 18-19 సంవత్సరాల పిల్లాడు భవిష్యత్తు ఆయన మీద ఒక మచ్చ పడింది. ఈ రోజు తిరిగి సోషల్ మీడియాలో మీ మీద పెడుతున్నారు పోస్టులు, మళ్ళీ మా మీద పెడుతున్నారు. చిన్న పిల్లాడిని రాజకీయాలు లాగిందని, ఆ పిల్లాడి చేత యాక్సిడెంట్ చేయించింది నేనా? ఆ పిల్లాడిని తప్పించుకొని పోయేలా వాళ్ళ తండ్రిని చెప్పింది నేనా? అంటే వాళ్ళకి బుర్ర ఉండదండి. ఏదో ఒకటి బురద చూసి రాద్దాం, బురద పూసి రాద్దాం అంతే. ఎవడో ఒకరు కనీసం 100 మందిలో ఒక్కడైనా నమ్ముతాడేమో శిరీష తప్పు చేసిందని. రాసిన వాళ్ళకన్నా ఉండదా సోషల్ మీడియా వాళ్ళకి? ఈ వైసీపీ బ్రీడే అంత. ఈ రోజు అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. చిన్న పిల్లాడిని నువ్వు చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల నీ కొడుకు ఈ రోజు లోపల ఉన్నాడు.
అయినా నీకు ఈ రోజు ఏ మాత్రం నన్ను ఏమంటారండి గిల్టీ ఫీలింగ్ లేదు. ఇదంతా మళ్ళీ వాయిస్ ఏంటిది ప్రతిపక్షాలు సారీ ఈ రోజు అధికార పక్షం తెలుగుదేశం శిరీష ఎవరికో ఫోన్ చేసి అప్పలరాజు గారి కొడుకుని ఇరికిచ్చిందని మాట్లాడిస్తున్నారు. బుర్ర బుద్ధి ఉందా అండి? ఇప్పుడు నేను చూస్తున్నాను ఏంటంటే ఏ విధంగా రేపు ఉదయం అప్పలరాజు గారు గాని ఇంతవరకు ఆయన ఈ విషయం మీద మాట్లాడలేదు. అప్పలరాజు గాని అప్పలరాజుకి ఏదో అయిపోయిందని రేపు నుంచి మీడియా ముందుకు వచ్చే రాష్ట్ర వైసీపీ నాయకులు గాని ఏ విధంగా ఈ తప్పుని బుకాయించి తప్పుని సపోర్ట్ చేసుకుంటారో చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నవీన్ గారు. ఎందుకంటే క్లిస్టల్ క్లియర్ గా యాక్సిడెంట్ చేసింది అది తప్పు కాదు, కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పలరాజు గారు చేసిన 2 తప్పులు ఆ అబ్బాయిని ఈ రోజు జైల్లో ఈ రోజు యాక్సిడెంట్ చేయడం తప్పే. యాక్సిడెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత వేరే రకంగా ఉంటుంది. కానీ ఒప్పుకోకుండా హిట్ అండ్ రన్ జరిగినా సాక్ష్యాల్ని తారుమారు చేసే ప్రయత్నం చేసినా కేసు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని అంతటికీ వాళ్ళ కారణం సీదిరి అప్పలరాజు గారే అవుతారు. అదే దీన్ని రేపు ఉదయం వైసీపీ నాయకులు రేపు ఉదయం అప్పలరాజు గారికి కూడా ఓదార్పు చేస్తాడో లేదో మరి నాకు తెలియట్లేదండి. ఎందుకంటే పనికిమాలిన వాటన్నిటికీ మన అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓదార్పులు చేసి అప్పలరాజు గారికి అయ్యో అప్పలరాజు గారు ఇది చేయకుండానే ఆయన కొడుకు మీద కేసు పెట్టారని రేపు ఉదయం వైసీపీ నాయకులు పరామర్శలకు వస్తారు కదా. ఆ వచ్చినప్పుడు నేను చాలా ఇంట్రెస్టింగ్ గా నేను పలాస ప్రజలు ఎదురు చూస్తున్నాం.